అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలిసింది మధ్యలో స్కిప్ చేయకూడదని. కొత్త వాళ్ళకి తెలియటానికే ఇలా చెప్తున్నాను. చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందామా? భయాన్ని పారతోలేందుకు ఉపచేతనాత్మక మనసును వాడటం ఎలా? రచయిత చెప్తున్నారు, నా విద్యార్థులలో ఒకరిని వార్షిక విందు నాడు ఉపన్యసించమని ఆహ్వానించాము. అతను నాతో తాను 1000 మంది ముందు మాట్లాడాలంటే చాలా భయం వేస్తోంది అన్నాడు. అతడు తన భయాన్ని ఇలా అధిగమించాడు. ఎన్నో రాత్రులు అతను తన కుర్చీలో ప్రశాంతంగా 5 నిమిషాల పాటు కూర్చున్నాడు. తనకు తాను తాపీగా, నెమ్మదిగా, సానుకూలంగా చెప్పుకున్నాడు, నేను ఈ భయాన్ని జయించదలుచుకున్నాను. నేను హుందాగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాను. నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ విధంగా అతను తన మనసులో ఒక స్థిరమైన నియమాన్ని ఉంచి దాని చేత పనిచేయించాడు. తన భయాన్ని అధిగమించాడు. ఉపచేతనాత్మక మనసు సూచనలను సానుకూలంగా గ్రహిస్తుంది. సూచన ద్వారా నియంత్రించబడుతుంది. మనం మన మనసును స్థిరంగా ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన చేతనాత్మక మనసులోని ఆలోచనలు ఉపచేతనలోకి ఇంకుతాయి. ఈ ప్రక్రియ ద్రవాభిసరణ లాంటిది. అంటే ద్రవాన్ని ఒక చోటికి పోస్తే ఇంకో చోటికి ఎలా పాకుతుందో అలాగే మన చేతనాత్మక మనస్సులో మనం పెట్టేదాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియ ద్రవాభిసరణ లాంటిది. ఇందులో సూక్ష్మ రంధ్రాలు కల సన్నని పొర ద్వారా విడదీయబడ్డ ద్రవాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఈ సానుకూలత విత్తనాలు లేదా ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్ పరిధిలో ఇంకినప్పుడు అవి పెరిగి ఆయా రకాల పంటలనిస్తాయి. మనం ప్రశాంతంగా, హుందాగా ఉంటాము. మనిషి యొక్క అతి గొప్ప శత్రువు భయం. మనిషి యొక్క అతి గొప్ప శత్రువు అని అంటారు. వైఫల్యం, అనారోగ్యం, బలహీనమైన మానవ సంబంధాల వెనుక భయం ఉంది. లక్షల కోట్ల మంది జనం గతం, భవిష్యత్తు, వృద్ధాప్యం, అవివేకం, మరణానికి భయపడతారు. భయం మన మనసులోని ఒక ఆలోచనే. మనము మనలోని ఆలోచనలకే భయపడతాము. ఒక చిన్న పిల్లవాడుతో తన మంచం కింద బూచాడు ఉన్నాడని, అతన్ని పట్టుకొని పోతాడని చెబితే భయంతో స్తంభించిపోతాడు. కానీ వాడు తండ్రి దీపం వెలిగించి భూతం లేదని చూపించినప్పుడు ఆ పిల్లవాడు భయం నుంచి విముక్తుడవుతాడు. నిజంగా ఆ భూతం అక్కడ ఉందేమోనన్న ఆ పిల్లవాడి మనసులోని భయం వాస్తవమే. తన మనసులోని తప్పుడు ఆలోచన నుండి బయటపడతాడు. అతను భయపడినట్లు ఎక్కడా లేదు. ఇదే విధంగా మనలోని చాలా భయములు యథార్థాలు కావు. అవన్నీ చెడు నీడల సమ్మేళనం. నీడలు వాస్తవం కాదు. మీరు దేనికైతే భయపడతారో ఆ పనే చెయ్యండి. మనం ఏ పని చెయ్యడానికి భయపడతామో ఆ పనే చెయ్యాలి. దానితో భయం నిశ్చయంగా మరణిస్తుంది అని 19వ శతాబ్దపు సుప్రసిద్ధ వేదాంతి, కవి రల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్నాడు. ఒకప్పుడు నేను శ్రోతల ముందు నిల్చొని మాట్లాడాలన్న ఆలోచనకే చెప్పలేని భయంతో వణికిపోయాను. ఈ భయాన్ని ఎలా అధిగమించానంటే, నేను శ్రోతల ముందు నిల్చొని నాకు ఏది చేస్తే భయమేసేదో అదే చేశాను. దానితో భయానికి మరణం నిశ్చయం. మనం మన భయాలను జయిస్తామని సానుకూలమైన ప్రకటన చేసినప్పుడు మన చేతనాత్మక మనసులోని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినప్పుడు మనం
సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తిని విడుదల చేస్తాము. అది మన ఆలోచన స్వభావానికి అనుగుణంగా స్పందిస్తూ ప్రవహిస్తుంది. వేదిక భయాన్ని పోగొట్టుట. ఒక యువతి గాత్ర పరీక్షకు ఆడిషన్కు ఆహ్వానించారు. ఆమె దానిని చాలా రోజులుగా ఎదురు చూస్తోంది. అయితే ఆమె ఇంతకు ముందు 3 సార్లు వేదిక స్టేజీ అంటే భయం వలన ఆమె విఫలమయ్యింది. ఆమెకు మంచి కంఠస్వరం ఉంది, కానీ పాడవలసిన సమయమున ఆమె వేదిక భయం స్వాధీనంలోకి తీసుకుంటోంది. మన సబ్కాన్షియస్ మైండ్ మన భయాన్ని అభ్యర్థనగా స్వీకరించి బహిర్గతం చెయ్యడానికి ప్రయత్నించి మన అనుభవానికి తెస్తుంది. గత 3 ఆడిషన్లలో ఆమె తప్పుగా పాడి బాధపడి ఏడ్చింది. దానికి కారణం ముందే వివరించినట్లుగా ఆకస్మికంగా వచ్చిన సూచన, అంటే భావోద్వేగానికి లోబడిన నిశ్శబ్దమైన భయం. చివరికి ఆమె తన భయాన్ని ఎలా అధిగమించింది? రోజుకు 3 సార్లు ఆమె ఒక గదిలో ఏకాంతంగా కూర్చుంది. తన శరీరాన్ని సడలించుకొని కళ్ళు మూసుకొని ఒక వాలు కుర్చీలో కూర్చునేది. తన శరీరాన్ని మనసును సడలించింది. శారీరక క్రియారహిత చొరవలేని తనాన్ని అనుకూలించి మనసుకు సూచనలను గ్రహించే శక్తిని మరింత అందిస్తుంది. ఆమె తన భయమనే సూచనకు వ్యతిరేకంగా ప్రతిఘటించి తనలో తానే ఇలా అంది: నేను చాలా బాగా పాడతాను. నేను సక్రమంగా, నిర్మలంగా, నమ్మకంగా, ప్రశాంతంగా ఉన్నాను. ఆమె ఈ వాక్యాలను 5 నుంచి 10 సార్లు తను కూర్చున్న ప్రతిసారి పునరుచ్చరణ చేసేది. ఇలా ఆమె రోజుకు 3 సార్లు రాత్రి నిద్రపోవుటకు ముందు ఒకసారి చెయ్యసాగింది. 1 వారం తరువాత ఆమెకు ఆత్మవిశ్వాసం కలిగింది. ఒక అద్భుతమైన ఆడిషన్ ఇచ్చింది. ఈ పద్ధతిని అనుసరించి దానిని మనస్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే భయం తాలూకా మరణం ఖాయం. విన్నారు కదా? మనం దేన్ని పదే పదే తలుచుకుంటే దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని దాన్ని చక్కగా బుద్ధిమంతురాల్లాగా అమలు చేస్తుంది. అందుకు మనం ప్రతి ఒక్కటి మన మనసులో ముద్రించాల్సిన విషయం, చెడు ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలను తీసుకోకుండా పాజిటివ్ మాత్రమే, మనకు కావలసిన దాన్ని మాత్రమే మన చేతన మనసుకి, మన మనసుకి మనం ముద్రిస్తే దాన్ని సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని దాన్ని అమలు చేస్తుంది. చాలా బాగుంది కదా? ఇలా ఎందుకు చేయలేము? మనకు కావాల్సిన దాన్ని మనం ఎందుకు పొందలేము అనేదే కదా మనం ఆలోచించాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది. తప్పకుండా చేస్తాం. కష్టమైన పని కాదు. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.